రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అండి, 2025 రెండో నెల అండి. జస్ట్ 7 నెలలు తిరిగిన బండి, 11,000 మాత్రమే తిరిగింది. MP15 1,55,000 ఇస్తా అంటున్నారు, అది కూడా బ్లాక్ కలర్ బండి. మీకు బ్లాక్ కలర్ MP15 కావాలి, బ్లాక్ కలర్ MP15 1,50,000లో కావాలన్నదిగా. 24 మోడల్ 7,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AR మోటార్స్. ఈ రోజు అయితే మనతో మోక్షిత్ మోటార్స్ ఓనర్ గారు రమేష్ అన్న గారు ఉన్నారు మనతో. హలో అన్న. నమస్తే బ్రదర్. అన్న అడ్వాన్స్ హ్యాపీ దివాలి. అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇది మన దగ్గర 25 మోడల్ అని చెప్తున్నారు, అది కూడా 2 నెలలు మాత్రం 2 నెల 7 నెలలు మాత్రం తిరిగింది. 11,000 తిరిగింది అంటున్నారు. 7,000 తిరిగిన MP15 బ్లాక్ అంటున్నారు. అలాగే మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అంటున్నారు. అసలు మన దగ్గరనే బండి ఎందుకు కొనాలి మన వాళ్ళు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి కూడా మన AR మోటార్స్ వాళ్ళకి ప్లస్ మన మోక్షిత్ మోటార్స్ ఇష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మోక్షిత్ మోటార్స్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి. ప్లస్ మన దగ్గర ఎందుకు కొనాలని చెప్పి మీరు అడిగారు కదా క్వశ్చన్. దాని గురించి ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయండి. మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ GST తగ్గిన తర్వాత మ్యాక్సిమం వెహికల్స్ అనేది న్యూ వెహికల్ కొనడానికి మ్యాక్సిమం కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. కాకపోతే కస్టమర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా తక్కువ మాత్రమే తగ్గింది GST పరంగా. ఎటువంటి బస్సులో యాక్టివా కంపేర్ చేసుకుంటే యాక్టివాలో 7,000 9,000 తగ్గింది న్యూ వెహికల్ కాస్ట్ వచ్చినప్పటికి. ఈ పెద్ద వెహికల్స్ వచ్చి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఉందనుకోండి 18,000 అలా తగ్గిందండి. అంతకు మించి ఎక్కువ వేరియేషన్ ఏం లేదు. అయితే ఎంత తగ్గినా సరే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా దానికి తగ్గట్టుగా మేము కూడా ప్రైస్ అనేది తగ్గించి మనం సేల్ చేస్తున్నాము. అందులో కూడా న్యూ వెహికల్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎందుకు కొనాలి అంటే 1 or 2 years వాడి మళ్ళీ కొత్త వెహికల్స్ తీసుకుందాం అనుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ హ్యాండ్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉందండి, ప్రజెంట్ న్యూ వెహికల్ కాస్ట్ వచ్చినప్పటికి 2,92,000 కాస్ట్ ఉంది. అవును, 2,92,000 న్యూ వెహికల్ ప్రజెంట్ GST తగ్గిన తర్వాత కూడా 2,92,000 అనేది ఈ వెహికల్ కాస్ట్ అనేది షోరూమ్ లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది టాప్ ఎండ్ కదా అన్న? టాప్ ఎండ్ మోడల్ అండి, టాప్ ఎండ్ మోడల్. ఈ వెహికల్ ప్రజెంట్ మనం వచ్చినప్పటికి 2,15,000 ఇస్తున్నాం. జస్ట్ 2,15,000 2,15,000 ఇస్తున్నాం. దాదాపు 80,000 వరకు సేవ్ చేస్తాం. అవునండి, ఎందుకంటే మళ్ళీ ఇది 2025 మ్యానుఫ్యాక్చరింగ్. 11,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్ లో 240 250 అట్లా సేల్ చేస్తూ ఉంటాం. కానీ మన మోక్షిత్ మోటార్స్ లో ఎటువంటి బస్ లో కూడా చాలా తక్కువ ధరకే మనం ప్రొవైడ్ చేస్తాం. అదండి, జస్ట్ 2,15,000. అదేనండి. మరి ఇక్కడ ఉన్న వెహికల్స్ ఏమన్నా మేము తీసుకెళ్లి మెకానిక్ షాప్ తీసుకెళ్లి మళ్ళీ రిపేర్ చేయించుకొని ఆయిల్ సర్వీస్ చేయించుకొని ఇలాంటివి చేసుకోవాలా? అట్లాంటి ఏం అవసరం లేదండి. మన దగ్గర ఉన్న ప్రతి వెహికల్ కూడా సింగిల్ ఓనర్ వెహికలే. సర్వీసింగ్, ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్ తో పాటు వెహికల్ లో ఏ కంప్లైంట్ ఉన్నా సరే చేయించిన తర్వాత మాత్రమే షాప్ లో డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. సో మొత్తం చేయించుకోవడం తర్వాత మాత్రం డైరెక్ట్ తీసుకెళ్ళిపోవడమే కంపల్సరీ. కూడా ప్రతి కస్టమర్ షాప్ లో ఉన్న ప్రతి బండి కూడా కంపల్సరీ డెలివరీ తీసుకున్న తర్వాత ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్ కానీ సర్వీస్ సెంటర్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పూజ చేసుకుని డైరెక్ట్గా వాడేసుకోవడమే డైరెక్ట్. సో ఎవరైనా సెకండ్ హ్యాండ్లో బండి కొన్నప్పుడు అది సెకండ్ హ్యాండ్లో ఒక బండి కొనుక్కుంటే అది సెకండ్ హ్యాండ్ అయినా ఎప్పుడు కొన్నా కూడా అది కొత్త బండి కిందకి లెక్క వస్తుంది. కాబట్టి దాన్ని డైరెక్ట్ శుభవాన్ని మెకానిక్ గ్యారేజ్ తీసుకెళ్ళి అక్కడ 2-3 రోజులు పెట్టి లేకపోతే అక్కడ కొన్ని డబ్బులు పెట్టి ఎందుకు చేయడం, డైరెక్ట్ మనం కొన్న బండిని పూజ కాడికి తీసుకెళ్ళి పూజ చేయించుకొని నడిపించుకోవాలనే ఉద్దేశంతో అన్నగారు ఇలా చేస్తున్నారు. అన్న ఇక్కడ ఇన్ని బండ్లు ఉన్నాయి కదా, మా మెకానిక్ తీసుకొచ్చి ఏ బండి అయినా టెస్ట్ చేయించుకోవచ్చు. వితౌట్ ఎనీ మీ మెకానిక్ తెచ్చుకొని చెక్ చేయించుకోవచ్చు అండి. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వెహికల్ పర్చేజ్ చేసుకోండి. సో ఎంత డౌన్ పేమెంట్ బేసిక్ కడితే మనకి వెహికల్ అనేది వస్తుంది? సార్ 1 lakh బిలోలో కొనే వెహికల్ కి కస్టమర్ సిబిల్ స్కోర్ 700+ ఉంటే 15,000 నుంచి 30,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. 1 lakh అబోలో పర్చేజ్ చేసే వెహికల్ కి 30,000 నుంచి 60,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ బండికి అయితే 30 నుంచి 60 వరకు వస్తుంది, ఎందుకంటే లేటెస్ట్ మోడల్స్ కాబట్టి. అవునండి. సో ఇంకా మన దగ్గర ఏ వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ క్లాసిక్ 350 కానీ మెంటర్ ఉన్నది, అంటర్ ఉన్నది. సో అలాగే టాప్ ఎండ్ మోడల్ ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెప్తారా? 100% చెప్తారండి. చెప్పే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గానే ఎటువంటి బస్సులో కూడా బయట సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ప్రైజులు తక్కువ దొరుకుతాయి. ఆ తక్కువలో కంటే కూడా ఇంకా తక్కువలో కావాలంటే మా మోక్షిత్ మోటార్స్ అండి. ఎటువంటి బస్సులో మన షోరూమ్కి వచ్చే ముందు కూడా మీరు చాలా సంబంధించిన షోరూమ్స్ అనేది హైదరాబాద్లో ఉన్నాయి. అన్ని షోరూమ్కి సంబంధించిన ప్రైస్ కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మన షోరూంలో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేస్తాము. యాక్సిడెంట్ అయిన బండి అసలు కొనవండి. యాక్సిడెంట్ అవ్వని వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేస్తాం. ప్రతి వెహికల్కి సర్వీసింగ్తో పాటు అన్ని రిపేర్స్ చేయించిన తర్వాత మాత్రమే సేల్ చేస్తాము. క్యాష్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఈ మూడింటి ద్వారా ఎలా కొన్నా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాము. సో నేమ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటన్నా? అసలు పర్చేజ్ ఎవరైతే వెహికల్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ పేరు మీద ఎటువంటి బస్సులో నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ప్రజెంట్ ఏదైతే ఉందో తెలంగాణలో 100% వితౌట్ ఎనీ డౌట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి రూల్ అండి. ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక కొనుక్కున్న వాళ్ళకి ప్లస్ సేల్ చేసే వాళ్ళకి మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని గురించే నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేయించుకోవాలండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూద్దాం రండి. మొట్టమొదటిగా రాయల్ ఎన్ఫీల్డ్లో
క్లాసిక్ 350 2022 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది కేవలం 1,65,000కే, 1,65,000కే 2022 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మెటిఆర్ 350 కూడా 2022 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 1,65,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ 350 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 1,42,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ క్లాసిక్ 350 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 1,49,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కేవలం 11,000 కిలోమీటర్స్ తిరిగిన బండి 2025 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. కేవలం 2,15,000కే, 2,15,000కే 2025 మ్యానుఫ్యాక్చరింగ్ క్లాసిక్ 350 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యమహాలో MT-15 2024 మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 7,000 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. కేవలం 1,55,000కే. నెక్స్ట్ వచ్చేసరికి 2023 యమహా MT-15 1,28,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యమహా MT-15 2022 మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 16,000 కిలోమీటర్స్ తిరిగిన బండి కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. 1,18,000కే, 18,000కే 2022 యమహా MT-15 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హీరోలో ఎక్స్ట్రీమ్ 125 2024 మ్యానుఫ్యాక్చరింగ్ 9,000 కిలోమీటర్స్ తిరిగిన బండి కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది కేవలం 79,000కే, 79,000కే 2024 హీరో ఎక్స్ట్రీమ్ 125 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ 150cc 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 82,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 2024 మోడల్ కేవలం 8,000 కిలోమీటర్స్ తిరిగిన బండి 69,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ NS 400Z 2,000 కిలోమీటర్స్ తిరిగిన బండి 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 1,79,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 2024 మోడల్ NS 160 కేవలం 1,29,000కే, 1,29,000కే NS 160 2024 మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 1,33,000కే బజాజ్లో పల్సర్ NS 200 2024 మోడల్ వైట్ కలర్లో 1,33,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి KTM డ్యూక్ 200 2024 మోడల్ 1,45,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యమహా R15 వర్షన్ 4 2022 మోడల్ 1,19,000కే, 1,19,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సుజుకి బర్గ్మన్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం 78,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివా 125 2023 మోడల్ 75,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యమహా ఫ్యాషనో 2024 మోడల్ టాప్ ఎండ్ మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. కేవలం 78,000కే. నెక్స్ట్ వచ్చేసరికి 75,000కే హోండా డియో 2024 మోడల్ 75,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 2024 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2025 కస్టమర్ డెలివరీ యమహా రేజర్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. కేవలం 78,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హోండా CB షైన్ డిస్క్ వేరియంట్ 2023 మోడల్ 70,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హీరో గ్లామర్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 49,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి TVS అపాచీ 164V 2019 BS4 వెహికల్ 58,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి TVS జూపిటర్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ 110cc ZX వేరియంట్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. కేవలం 68,000కే. నెక్స్ట్ వచ్చేసరికి 69,000కే 2023 TVS జూపిటర్ 125cc డిస్క్ వేరియంట్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. 69,000కే. నెక్స్ట్ వచ్చేసరికి 52,000కే 52,000కే 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ TVS జూపిటర్ 110cc మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 2024లో మెరూన్ కలర్లో 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ హోండా యాక్టివా డీలక్స్ వర్షన్ 79,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 72,000కే హోండా యాక్టివా డీలక్స్ వర్షన్ 72,000కే 23 మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 63,000కే 63,000కే హోండా యాక్టివా 6G స్పెషల్ ఎడిషన్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి BS4లో వైట్ కలర్లో 2019 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. 54,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివా 5G గ్రే అండ్ చాక్లెట్ కలర్లో 2 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కూడా 2018 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ మీరు పర్చేస్ చేసినా
49,000కే మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్స్ ప్రైస్ అన్ని కూడా మీరు గమనించినట్లయితే బయట మార్కెట్ కంటే కూడా చాలా చాలా తక్కువ ధరలోనే మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి వెహికల్ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ ప్రైజ్ అండి. దయ ఉంచి బార్గెనింగ్ చేయకుండా మీకు నచ్చిన వెహికల్ పర్చేజ్ చేస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేను మన ఏఆర్ మోటార్స్ యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది కస్టమర్స్ మన షోరూమ్ రావడం జరుగుతుంది. అయితే మీరు గమనించాల్సిన విషయాల్లో ఏంటంటే వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియోలో ప్రతి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేను మీరు షోరూమ్కి వచ్చిన తర్వాత కూడా బార్గెనింగ్ అనేది 100% చేస్తున్నారు. బార్గెనింగ్ లేకుండా ఉండటం కోసమే, మీ టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసమే మన ఈ వీడియోలో ప్రతి వెహికల్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పడం జరుగుతుంది. మీరు చాలా దూరం నుంచి వచ్చి ఇంకా తగ్గించట్లేదు అని చెప్పి అంటే మాకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బయట మార్కెట్కు కంపేర్ చేసుకుంటే 5,000 నుంచి 25,000 వరకు మ్యాక్సిమం తక్కువ ధరలోనే మన ఇద్దాన్ని కాన్సెప్ట్తో ఇస్తున్నాం కాబట్టి దయ ఉంచి బార్గెనింగ్ చేయకుండా మీకు నచ్చిన వెహికల్ వచ్చి పర్చేస్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, ధన్యవాదాలు.